One TV News. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదల ప్రకారం అమ్మవారి దర్శనానికి విచ్చేసిన జస్టిస్ జ్యోతిర్మయికి దుర్గాగుడి ఈవో వికే సీనా నాయక్ మరియు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానానికి వెండి నాగాభరణం విరాళంగా ఇచ్చిన అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన దినేష్ కుటుంబ సభ్యులు శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి వెండి నాగాభరణం విరాళంగా అందజేశారు. 5 శిరస్సులు గల వెండి నాగాభరణం బరువు 2 కేజీల 610 గ్రాములు నాగాభరణాన్ని అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన దినేష్ కుటుంబ సభ్యులు వెండి నాగాభరణాన్ని అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో ప్రధాన అర్చకుడు విజయస్వామి, గంటా రాధాకృష్ణ, అమ్మవారి ఆలయ పర్యవేక్షకులు గంజీ రవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున ప్రధాన అర్చకుడు సమక్షంలో విరాళంగా అందజేశారు. నాగాభరణాన్ని అందజేసిన దాతకు దేవస్థానం రసీదు, వేద ఆశీర్వచనం, శ్రీ స్వామి అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలతో దాతను టెంపుల్ గంజీ రవి, కె మల్లికార్జున సత్కరించారు. బద్వేలు పట్టణంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో 2025-26 10వ తరగతిలో 500 మార్కులకు పైగా సాధించినటువంటి 15 మంది టాపర్లకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. బద్వేలు పట్టణ అభివృద్ధి సొసైటీ ఆధ్వర్యంలో సభాధ్యక్షులు బద్వేలు గురుమూర్తి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. మొదటి, 2వ, 3వ స్థానాల్లో గెలిచిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 1000 రూపాయల నగదు, మెమంటో, ప్రశంసాపత్రం, స్వీట్ బాక్స్ ప్రదానం చేశారు. సొసైటీ అధ్యక్షులు నానబాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో విద్యను ప్రోత్సహించేందుకే ఈ పురస్కారాలు. మేధావులంతా ప్రభుత్వ బడుల్లో చదివిన వారే అన్నారు. ముఖ్య అతిథి రిటైర్డ్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ మార్కారెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణ, నైతిక విలువలు ఉంటేనే ఉన్నత స్థాయికి చేరుతారని సూచించారు. మున్సిపల్ కమిషనర్ వివి నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి, ప్రభుత్వం మంచి సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. అందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలని కమిషనర్ పిలుపునిచ్చారు. అనంతరం ముఖ్య అతిథులు దాతలను దుశ్శాలువాలు, జ్ఞాపకాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సలహాదారు పెద్దిరెడ్డి చెన్నకృష్ణారెడ్డి, కోశాధికారి పి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన పట్టణ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి గారు మా సొసైటీ సంస్థ తరఫున ఏదైనా మేము చెప్పినప్పుడు సార్ గారు స్పందిస్తూ ఈ బద్వేలు పట్టణ డెవలప్మెంట్కు ఆయన వంతు కృషి చేస్తున్నారని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా సార్ ఉప్పు మనిషి, ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. నేను మఠంలో 16 ఏళ్ళు పనిచేస్తున్నా కానీ మంచి భవిష్యత్తు కలిగినటువంటి భారతదేశానికి ఉపయోగపడేటువంటి చెన్నకృష్ణారెడ్డి గారికి, అట్లాగే రాజేష్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి పిల్లలందరికీ కూడా మా శుభాశీస్సులు తెలియజేస్తూ మీరందరూ కూడా మంచి గవర్నమెంట్ స్కూల్ అంటే అభివృద్ధి ఉండదేమో అనేటువంటి సమయంలో మీరందరూ కూడా గవర్నమెంట్ స్కూలు ఏ ప్రైవేట్ స్కూల్ కూడా తీసుకోదు, మేము కూడా ముందు ఉంటాం అని చెప్పి తెలియజేసిన నిరూపించారు మీరు. మీ అందరికీ కూడా ప్రైవేట్ స్కూల్స్ అభూష్మా జిల్లా వైస్ ప్రెసిడెంట్గా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మీ అందరికీ కూడా గవర్నమెంట్ స్కూల్ కదా, మీరు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలా. సార్ చెప్పారు IIIT సంవత్సరం IIIT వచ్చేది హై స్కూల్ వరకు వస్తూ ఉంటుంది. ముఖ్య ఉద్దేశం 2025-26 మొదటి తరగతి పరీక్షలలో శ్రీనివాస రెడ్డి గారికి 45 ఏళ్ళ నుంచి దాంట్లోంతా హై స్కూల్లో చదివినారు. ప్రతి ఒక్కరు 100% హై స్కూల్లో చదివినారు. అంటే ఇప్పుడు ఎవరు చదవడం లేదు. హై స్కూల్ బయటకు వస్తున్నా ఎన్ని పేరు చెప్తూ నరసింహారెడ్డి మామూలుగా
స్కూల్లో చదివినాడు. మామగారు ఆయన మార్కెట్ సార్ ఉన్నారు. ఆయన గవర్నమెంట్ స్కూల్లో చదివింటాడు. గురుమూర్తి సార్ రామబాల అందరూ హై స్కూల్లో చదివింది. ఒకటి చెప్తున్నాను, ఆర్నిషలు కష్టపడుతుంటాడు. ఎవరు కమిషనర్ నరసింహారెడ్డి ఉన్నారు. ఆయన స్ఫూర్తితో అందరూ ముందుకు పోవాలి. ఆయన చిన్న పెద్ద బస్సు అభివృద్ధి ఈరోజు ఇంత స్థాయిలో ఉందంటే, క్లీన్ అండ్ గ్రీన్లో ఉందంటే ఆయన పుణ్యమే. 100% ఆయన పుణ్యమే. నేను ఎప్పుడూ ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయన స్ఫూర్తి చూసుకో. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి సార్ గారికి బద్వేల్ టౌన్ డెవలప్మెంట్ స్వాగతం సుస్వాగతం పలుకుతున్నది. సార్కు బద్వేల్ టౌన్ డెవలప్మెంట్కు చాలా అవినాభావ సంబంధం ఉన్నది. మా ఆఫీసు నెల్లూరులో సిద్ధేశ్వర కాంప్లెక్స్లో ఓపెన్ చేసేదానికి సార్ పిలుసానే వచ్చి సారు చేతుల మీదనే మా ఆఫీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి మన చెన్నకృష్ణారెడ్డి వాళ్ళ ఫాదరు స్వర్గస్థులైన వారి పేరు పైన ఆర్ట్ పేషెంట్లకు మెడికల్ క్యాంప్ ఏంటంటే మెడికల్ క్యాంప్కు చీఫ్ గెస్ట్గా సార్ రావడం అయింది. మళ్ళా బెడ్షీట్ పంపిణీ కార్యక్రమం. చదువు దీనివల్ల ఏ స్థాయికైనా తీసుకుపోతుంది. చదువు ఇలా తెలిస్తే మీరు ఇంతటి వారని అవుతారు. మీరు 20 ఏళ్ళ వరకు బాగా కష్టపడి చదువుకుంటే 80 ఏళ్ళు బాగా సుఖంగా జీవిస్తారు. అదే 20 ఏళ్ళ లోపలే మీరు ఏముందిలే, ఏదో స్కూల్కి పోయాము, ఏదో మా తల్లిదండ్రులు పంపించారు, ఏదో పోయినాము, టైంపాస్ చేసినాము, ఒక క్రమశిక్షణ లేకుండా మీరు వెళితే 20 ఏళ్ళు కష్టపడాల్సి వస్తుంది. అబ్దుల్ కలాం ఆదర్శంగా తీసుకోండి. ఆయన ఒక పేపర్ బాయ్ లాగా జీవితం ప్రారంభించాడు. కటిక పేదరికం అలాంటి వ్యక్తి పట్టుదలతో చివరికి సైన్స్ అయితే రాకెట్ మ్యాన్ చేరి లాస్ట్కు రాష్ట్రపతిగా కూడా అయినాడు. అలా ఎందరినో మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, నాకు కూడా అప్పుడు ప్రతిభావం వచ్చింది. వెరీ హ్యాపీ. ఇప్పటికీ నాకు ప్రతిభావం వచ్చిందంటే ఇప్పటికీ నాకు అది ఒక పుష్టింగ్ లాగా ఉంటుంది, ఒక గర్వంలాగా ఉంటుంది. అప్పుడు ఆదరించారు కదా, తెచ్చారు. మీరు కూడా అలాగే దీన్ని ఇప్పుడు మా పురస్కారాన్ని ఒక లిటిల్ బిట్ పెట్టుకోండి, ఒక గౌరవం. అది నువ్వు జీవితాంతం చెప్పుకుంటావు. ఓకే, కాకపోతే మీకు ఇప్పుడు ఇచ్చిన పర్సంటేజ్ అందరూ రాకూడదు. నెక్స్ట్ భవిష్యత్ తరాలకు వెళ్ళేటప్పుడు అంటే మీ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేటప్పుడు మినిమం దీనికన్నా హై ఉండాలి, ఎప్పుడూ తగ్గకూడదు. ఫోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వెంటనే అరెస్టు చేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. మైనర్ బాలికపై జరిగిన ఘటన అత్యంత దారుణమని, ఫోక్సో కేసు నమోదు అయినప్పటికీ ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. కేంద్ర మంత్రి కుమారుడికి ఒక న్యాయం, సామాన్య ప్రజలకు మరొక న్యాయమా అని ప్రశ్నించారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మైనర్ బాలికను మోసం చేసి మద్యం తాగించి పలుమార్లు అత్యాచారం చేశారనే ఆరోపణలు ఉన్నప్పటికీ మొదట పోలీస్ కేసు నమోదు చేసేందుకు నిరాకరించారని ఆరోపించారు. బాధిత కుటుంబ సభ్యులు మోదీ సభలో ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించిన తర్వాతే పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. బండి భగీరథ్ను కాపాడేందుకు ప్రయత్నించడం ద్వారా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్నటువంటి ఫెవికాల్ బంధం బయటపడుతోందని సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటే తక్షణమే బండి భగీరథ్ను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏదైతే ఒక నిరుపేద అమ్మాయి మీద బలహీన వర్గాలకు సంబంధించిన బడుగు వర్గాలకు సంబంధించిన ఒక అమ్మాయి మీద అత్యాచార యత్నం పాల్పడ్డాడు, వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలి. కొడుకు మీద, అతని మిత్ర బృందం మీద. బండి సంజయ్ని కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. ఇవాళ ఒక బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న వ్యక్తి కొడుకు చేస్తే దాన్ని కప్పిపుచ్చుకునే విధంగా నిన్న బీజేపీ సభలో నేను ఏ పాపం చేయలేదని ముసలి కన్నీరు కాస్తున్నాను. ముసలి కన్నీరు కాదు కావాల్సింది, తన కొడుకు తప్పు చేస్తే చేసినట్టుగా నిరూపితమైంది. అది కూడా పోలీసులు వాళ్ళు మేము మోడీ గారి సభలో ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి అంటే తప్ప పోక్సో చట్టం కింద కేసు పెట్టలేదు. అంటే దీన్ని బట్టి ఏ రకమైన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం మరి సంఘటన పట్ల అత్యంత తాత్సార వైఖరి,
దాటవేగవేగి ప్రదర్శిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే సామాన్యుడికి ఒక న్యాయం, అదేవిధంగా బలవంతుడికి ఒక న్యాయం అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికైనా మరి ప్రభుత్వం ముద్దునీడ విడనాడి ఎవరైతే అమాయక కుటుంబం అందులో బలైందో ఆ అమ్మాయికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకొని పోక్సో చట్టం కింద రిజిస్టర్ అయిన కేసులో వెంటనే బండి సంజయ్కి కొడుకు అతని మిత్రబృందాన్ని అరెస్ట్ చేసి బండి సంజయ్ని కూడా ఈ కేసులో దోషిగా పెట్టి అతన్ని కేంద్ర మంత్రివర్గం నుంచి బీజేపీ ప్రభుత్వం బర్తరఫ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం తమ నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. లేని ఎడల అన్ని ప్రాంతాల నుంచి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మహిళలు కానీ ఎవరైతే ఈ ఇట్లాంటి సంఘటనలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారో అన్ని శక్తులను కూడా కలుపుకొని పోయి ఈ బండి సంజయ్కి వ్యతిరేకంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బంది సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సెలూన్ను జిల్లా ఎస్పీ శ్రీ సిరిశెట్టి సంకీర్త గౌడ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సంకీర్త గౌడ్ ఐపీఎస్ మాట్లాడుతూ విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే పోలీస్ సిబ్బందికి కార్యాలయ పరిసరాల్లోనే ఈ సౌకర్యం అందుబాటులో ఉండటం వల్ల సమయం ఆదా అవుతోందని ఎస్పీ తెలిపారు. పోలీసుల సంక్షేమం మరియు వారి అవసరాలపై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోందని, భవిష్యత్తులో కూడా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, వెల్ఫేర్ ఆర్ఐ సంతోష్ కుమార్, ఎంటీఓఆర్ పూర్ణచందర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కర్తాల్ దగ్గర వాహనాలు తనిఖీ చేసే క్రమంలో అనుమానం వచ్చి కారును ఆపి తనిఖీ చేయగా కారులో నల్లబెల్లం తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించి కేసు నమోదు చేసినట్లు ఆమనగల్ ఎక్సైజ్ శాఖ సిఐ భద్యావత్ చౌహాన్ తెలిపారు. అక్రమంగా సార తయారీ కోసం నల్లబెల్లం, పటిక బెల్లం తరలిస్తున్న వాహనాన్ని కడ్తాల్ టోల్గేట్ సమీపంలో పట్టుకున్నారు. ఆమనగల్ ఎక్సైజ్ శాఖ సిఐ భద్యావత్ చౌహాన్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో హైదరాబాద్ నుంచి కల్వకుర్తి ప్రాంతానికి వెళ్తున్న కారును ఆపి తనిఖీ చేయగా 750 కిలోల నల్లబెల్లం, 80 కిలోల పటిక బెల్లం గమనించిన ఎక్సైజ్ పోలీసులు కారుతో సహా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఆమనగల్ ఎక్సైజ్ సిఐ భద్యావత్ చౌహాన్ తెలిపారు. సృష్టికి మూలం అమ్మ, అమ్మ లేనిదే సృష్టి లేదు. కోటి జన్మలెత్తిన అమ్మ రుణం తీర్చలేనిది. అమ్మను మించిన ప్రత్యక్ష దైవమే లేదు. అలాంటి అమ్మకు పాదపూజ చేసి ఆశీర్వచనం తీసుకోవాలన్న ఆశయంతో రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మ పాదపూజ ఆశీర్వచనం కార్యక్రమాన్ని ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా అమ్మ పాదపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న పెద్ద తేడా లేకుండా రాజకీయాలకు అతీతంగా అమ్మ పాదపూజ ఆశీర్వచన కార్యక్రమానికి మాతృమూర్తులు పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులు తరలివచ్చారు. వారి వారి తల్లిదండ్రులకు పాదపూజ చేసి ఆశీర్వచనం పొందారు. ఈ కార్యక్రమంలో సుమారు 1250 మంది అమ్మలు పాల్గొని మంత్రోచ్చరణల మధ్య తమ పిల్లలకు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండి నూరేళ్లు కూడా జీవించాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం అత్యంతం ప్రాంగణమంతా కూడా అమ్మ నామస్మరణతో మారుమోగింది. అమ్మ లేని వారు అమ్మలను స్మరించుకుంటూ కళ్ళల్లో నీరు తెచ్చుకున్నారు. ఆశీర్వచనం ఇచ్చిన అమ్మలకు ఉప్పల్ ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ అమ్మ గురించి మాటల్లో వర్ణించలేనిది, అక్షరాలలో రాయలేనిది, ఈ సృష్టిలో తీయని పదం అమ్మ ఒకటే. అమ్మ ప్రేమ వెలకట్టలేనిది. నవమాసాలు మోసి తమ ప్రాణాలను పణంగా పెట్టి కడుపును చించుకొని జన్మనిచ్చి తాను కడుపు నిండా తిన్నా తినకపోయినా మన కడుపు నింపిన తల్లికి ఏమిచ్చినా రుణం తీర్చుకోగలమని భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుత తరుణంలో యువత చెడు అలవాట్లకు బానిసై అమ్మ అనురాగాన్ని మరిచి కంటి పాపలా చూసుకోవలసిన అమ్మలను నిర్లక్ష్యం చేస్తున్న వారిని ఆ దైవమే రక్షించాలని దేవుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మంజుల, అఖిల్, అనిల్, భావన, వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. ఆశీర్వచన కార్యక్రమం ఈ రోజు మనం ఆ నరసింహస్వామికి మొక్కుతున్నాం, ఆ చెట్లకు మొక్కుతున్నాం, రాళ్లకు మొక్కుతున్నాం. దేవుడు అంటే ఈ రోజు వేస్తున్నాం, కానీ కనిపిస్తలేడు ఆ దేవుడు. ప్రకృతి రూపంలో గాలి, వాన, ఎండ, ఈ రోజు అగ్ని రూపంలో ఆ పంచభూతాలు తప్ప పరమేశ్వరుడు కనిపించట్లేదు. కేవలం జీవితాన్ని, ఈ జన్మనిచ్చిన తల్లి 9 నెలలు కడుపులో మోసుకొని
9 నెలలు కడుపులో మోసుకొని చావు వరకు బాధలు అనుభవించి ఆ చావునైనా ఎదిరించి మనకు జీవితాన్ని ఇచ్చిన ఆ తల్లి సంవత్సరాల నుండి అమ్మ పాద పూజ కార్యక్రమాన్ని ఆచరించినాం. ఆ పిల్లల్లో ఎంతో మనోవికాసం పెరిగింది. ఆ కన్న తల్లిదండ్రుల మీద భరోసా పెరిగింది. మా అమ్మ నాన్న అనే బాండింగ్ ని ఈ అమ్మ పాద పూజ కార్యక్రమం పిల్లలకు ఇచ్చిందని చెప్పి కూడా ఇవే సభ ద్వారా నేను తెలియజేస్తున్నా. ఈరోజు పౌరులు, ఈరోజు విద్యార్థులు, రేపటి పౌరులు. ఈరోజు మనకు పాద పూజ చేసిన ఈ చిన్నారులు 10, 15, 20 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు వీళ్ళు వచ్చే 10 ఏళ్లలో వాళ్ళు తల్లులుగా మారి తండ్రులుగా మారే అవకాశం ఉంది. ఈ రోజున్న మీరు, ఈ రోజు 30, 40, 50 సంవత్సరాలున్న మనందరం కూడా రేపు వృద్ధాప్యంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఆ రోజు నాడు మన బిడ్డ విజ్ఞానంతో ఉండాలి. మన బిడ్డ మైండ్ సెట్ విజ్ఞానంతో మనను కాపాడాలి. విజ్ఞత కలిగిన పిల్లలు మనకున్నప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. ఈ మానవ జన్మ సార్థకమవుతుంది అని చెప్పి నిరూపణ చేయడానికే ఈ యొక్క అమ్మ పాద పూజ ఆశీర్వచన కార్యక్రమాన్ని ఈ సమాజంలో ముందుగా తీసుకుపోయి ఈ కార్యక్రమాన్ని ముందుగా ఈ సమాజానికి తెలియజేయడానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాసన్న, ఇంకా దాసన్నను మిత్రుడు దాసన్న శృతిలయ కల్చరల్ అకాడమీ పెట్టి ఈరోజు నాకు అండగా నిలబడి నేను చేసే సమాజ హితంలో అతను కూడా పాల్పంచుకుంటున్నందుకు పేరు పేరున దాసన్నకు శంకర్ సార్. తల్లిదండ్రులు లేని పిల్లలకి మొదటి ప్రాధాన్యత, తండ్రి లేని పిల్లలకి రెండవ ప్రాధాన్యత, తల్లి లేని పిల్లలకి 3వ ప్రాధాన్యత. ఇంకా సీట్లు మన దగ్గర మిగిలినట్టయితే పేద కుటుంబాల్లో తల్లిదండ్రులు ఉన్నా కానీ చదివించలేని విద్యార్థులకు ఉర్దూ భాష పరిరక్షణలో సీఎం చంద్రబాబు కృషి అభినందనీయమైనదని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షిబ్లీ పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని జెండా మఠం షాదీ మహల్ నందు ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో ఉర్దూ భాష మరియు సంస్కృతిని ప్రోత్సహించడానికి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆఫ్ ఉర్దూ సిఖింగే కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడుతూ ఉర్దూ ఒక మతపరమైన భాష మాత్రమే కాదని అన్నారు. ఉర్దూ భాష పరిరక్షణకు చంద్రబాబు అనేక కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. అదేవిధంగా రాష్ట్ర విభజన అనంతరం కూటమి ప్రభుత్వ పాలనలో మైనార్టీలకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఆయన తెలియజేశారు. ముస్లిం విద్యార్థుల కొరకు లైబ్రరీలు మరియు కంప్యూటర్ విద్యతో పాటు ఏఐ విద్యా విధానాన్ని సైతం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మొహసినే ఉర్దూ అని చెప్పేసి పిలుస్తాము. మొహసినే ఉర్దూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి పిలుస్తాము. అదేంటండి మొహసినే ఉర్దూ అంటే ఏంటి అంటే కనుక పరోపకారి. అంటే ఎవరైనా కానీ ఒక చిన్న ఆవగింజంత ఉపకారం మనపై చేస్తే కనుక నేను పాటిస్తున్నటువంటి ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మం మాకు నేర్పించేటటువంటి గుణపాఠం ఏమిటంటే ఎవరైనా మీపై ఆవగింజంత మీపై ఉపకారం చేస్తే కనుక దాన్ని మీరు కొండంత భావించాలి అని చెప్పి. కానీ ఉర్దూ భాషకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఉపకారం కొండంతది. కాబట్టి ఈ అంశాలను ప్రజల దృష్టిలోకి తీసుకెళ్ళడానికి, ఈ అంశాలను గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్ళడానికి మనం ఈ రోజున ఆవో ఉర్దూ సీఖే కార్యక్రమంతో పాటు ఇవన్నీ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేనంటే మీరు అలాగే అంటారు, ఎందుకంటే మీకు చైర్మన్ పదవి ఇచ్చారు కాబట్టి మీ పనే అది, మీరు ఆయన్ని మీరు గౌరవించాలి, మీరు ఆయన్ని మీరు అంతా చెప్పాలి. కానీ వాస్తవాలు ఏదైతే ఉన్నాయో చరిత్ర పుటల్లో అవి నిక్షిప్తమై ఉన్నాయి. మీరు చూసుకుంటే కనుక అందరికన్నా ముందు ఉర్దూ భాషని 2వ అధికార భాషగా ప్రకటించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అదేవిధంగా రెండో అంశం మీరు తీసుకుంటే కనుక మొత్తం యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, దాన్నే మనం అందరం కూడాను మాను అని చెప్పేసి పిలుస్తాము, మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ తప్పించి మొత్తం దేశంలో రెండో ఉర్దూ యూనివర్సిటీ లేదు. మరి అలాంటప్పుడు ఆయన పరోపకారి కాకపోతే ఇంకేమిటి? అదేవిధంగా రాష్ట్రం విభజన అయిన తర్వాత మళ్ళా కర్నూలులో 144.9 ఎకరాల స్థలం కేటాయించి దానికి మళ్ళా డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ అనేది కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున 360 ఉర్దూ ఘర్కం షాదీఖానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను, ప్రతి ఒక్క షాదీఖానా కూడాను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ రిజీమ్లోనే అవన్నీ కూడాను నిర్మాణం జరిగాయి. అదేవిధంగా ఉపాధ్యాయులు స్పెషల్ డిఎస్సి ఉర్దూ భాషలో తీసుకొచ్చినటువంటి ఘనత కూడాను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. కాబట్టి ఉర్దూపై చేసినటువంటి ఆయన సేవలు అనేకమైనటువంటి, కాబట్టి ఈ ఉర్దూ భాష అనేది
దీన్ని మనం అందరం కూడాను గౌరవించి దాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి, అదేవిధంగా ఉర్దూ అకాడమీకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 36 కంప్యూటర్ సెంటర్లు, అదేవిధంగా 36 లైబ్రరీలు ఉన్నాయి. ఈ 36 కంప్యూటర్ సెంటర్స్లో కంప్యూటర్ సెంటర్ అని చెప్పేసి పేరు మాత్రంగానే ఉంది, కానీ అక్కడ కంప్యూటర్లు ఏమాత్రం లేవు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా మొన్న 2 నెలల క్రితము 3 కోట్ల రూపాయలు ఫండ్ అనేది కేటాయించి ఇమ్మీడియట్గా వాటిని రిలీజ్ కూడా చేయడం జరిగింది. త్వరలో ఏదైతే అప్డేటెడ్ వర్షన్ సిస్టమ్స్ ఉన్నాయో అవన్నీ కూడాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉర్దూ అకాడమీకి సంబంధించిన కంప్యూటర్ సెంటర్స్లో ఉన్నాయి. ఈ కంప్యూటర్ సెంటర్స్ ద్వారా ఎవరైతే మన పిల్లలు ఉన్నారో, ఉర్దూ భాష నేర్చుకుంటున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడాను ఖచ్చితంగా డిటిపి మరియు అదేవిధంగా ఏదైతే జావా ఇవన్నీ కూడాను ఉర్దూ భాషలు నేర్పించడం కాదండి. దీంతో పాటు ఈ రోజున ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం నడుస్తుందో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు వారు మమేకమై ఏ విధంగా వారు ముందుకు అడుగు వేయచ్చు, వారికి ఎటువంటి అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించగలమో ఆ విధంగా వారందరినీ కూడాను ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఈ కంప్యూటర్ సెంటర్లు కూడాను తయారవుతాయని చెప్పేసి తెలియపరచడానికి ఈ రోజున ఇక్కడ ఈ ఆవో ఉర్దూ సీఖే కార్యక్రమానికి ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ 1TV News.